హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మీరు కాల్ అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుంటున్నారు. సో ఇక్కడ కాల్ అనేటువంటిది ఎందుకని మనకు అవసరం? హిందీలో కాల్ అంటే సమయానికి సూచించేటువంటిది టెన్స్ అని అర్థం. సో ఇక్కడ కాల్ అంటే టెన్స్. ఈ టెన్స్ సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ది వర్తమాన్ కాల్, తర్వాత భూత్ కాల్, తర్వాత భవిష్యత్ కాల్. సో వర్తమాన్ కాల్ సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని మనం క్రియేట్ చేయగలం అనేటువంటి చూస్తే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని మనం క్రియేట్ చేయగలం. సో సీతా జాతి హే, సీత అనేటువంటిది సబ్జెక్ట్ గా తీసుకుంటే సీతా జాతి హే అంటే సీత వెళ్తుంది అనేటువంటిది. సీతా జా రహీ హే, ఇప్పుడు వెళ్తూ ఉంది. ఏంటి డిఫరెన్స్? ఇక్కడ టైం ని సూచించదు. జాతి హే అంటే వెళ్తుంది అంటే, ఇప్పుడు వెళ్తుంది అంటే ఇప్పుడు వెళ్తుంది అని చెప్పేటువంటిది హిందీలో సెంటెన్స్ ని ఇక్కడ జా రహీ హే అని వస్తుంది. ఓకేనా? సో ఇంగ్లీష్ లో గో ప్లస్ ఐఎన్జి ఫామ్ యూస్ చేసి గోయింగ్ అంటాం కదా. సో అలాగే హిందీలో వచ్చేసరికి ఇక్కడ జా అనేటువంటిది ఇక్కడ ఈక్వల్ టు గో అన్నమాట. సో రహీ అనేటువంటిది ఈక్వల్ టు ఐఎన్జి. సో ఈ విధంగా జా రహీ హే, ఈ విధంగా రెండో సెంటెన్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ జా అనేటువంటి రూట్ వెర్బ్ అన్నిట్లో ఒకేలాగా ఉంది. ఏంటి రూట్ వెర్బ్? రూట్ వెర్బ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానా, పడ్నా, గానా ఇలాంటి వెర్బ్స్ లో ఈ నాని తీసేస్తే మిగిలినటువంటి మూల ధాతువులు ఏదైతే ఉన్నాయో వీటిని రూట్ వెర్బ్ అంటారు. ఎందుకని రూట్ వెర్బ్ అంటున్నారంటే దీని యొక్క రూపం ఎక్కడా కూడా మారదు. ప్రెసెంట్ టెన్స్ లో కానీ, పాస్ట్ టెన్స్ లో కానీ, ఫ్యూచర్ టెన్స్ లో కానీ దీని యొక్క రూపం ఎక్కడన్నా చూడండి ఒకేలా ఉంటుంది అనమాట. అంటే రూపం మారదంటే ఆ వర్డ్ మారదని అర్థం. సో ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో మనం ఎన్ని రకాల సెంటెన్స్ ని మనం చెప్పబోతున్నాం అంటే ఇక్కడ జాతి హే అనేటువంటిది ఒకటి, ఓకే, జా రహీ హే అనేటువంటిది ఒకటి, జాతి హోగి అనేటువంటిది 3 రకాలైనటువంటి సెంటెన్సెస్ ని మనం తరచుగా చెప్తూ ఉంటాం. హిందీకి సంబంధించినటువంటి వాక్యం ఏర్పాటు చేసేటువంటి విధానం, ఆ తర్వాత ఇంగ్లీష్ లో వాక్యాన్ని నిర్మాణం చేసేటువంటి విధానం రెండు వేరేగా ఉంటాయి. ఒక సెంటెన్స్ ని మనం 4 రకాలుగా చెప్పొచ్చు. మనకు ముఖ్యంగా సబ్జెక్ట్ ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ మే అనేటువంటిది తీసుకుంటే పుంలింగ్ ఏకవచనం. అంటే ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్ అనేటువంటి వాడు మేల్ ఒక్కరే. సో మే దౌడ్ అనేటువంటిది రూట్ వెర్బ్ అని చెప్పాను కదా. ఆ రూట్ వెర్బ్ అనేటువంటిది ఇది మారదన్నమాట. ఇది ఈ దౌడ్ అనేటువంటి ఈ రూట్ వెర్బ్ మారదు. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? మే. మే అనేటువంటిది పుంలింగ స్త్రీలింగ ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏమీ తెలియదు. ఇక్కడ మనం ఈ హెల్పింగ్, ఇక్కడ సఫిక్స్ వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్డ్ ఇవి చూసుకుంటాము. ఈ రెండిట్లో ఈ హెల్పింగ్ వర్డ్ అనేటువంటి ప్రెసెంట్ టెన్స్ ని తెలియజేస్తుంది. ఇది కూడా సబ్జెక్ట్ ని తెలియదు. ఇది ఒక్క వర్డ్, ఈ సఫిక్స్ వర్డ్ ఒక్కటే మనకు ఏం తెలియజేస్తుంది? ఈ సబ్జెక్ట్ అనేటువంటి వాడు మేలా ఫిమేలా తెలియజేస్తుంది. ఇక్కడ మై అంటే నేను, నేను అనేటువంటి వాళ్ళు ఒకరా ఇద్దరా? ఒకరే కదా. సో కాబట్టి మే దౌడ్నా, చూడండి నేను రాస్తాను ఇక్కడ జానా, పడ్నా, హసనా, గానా ఇవన్నీ వెర్బ్స్ అన్నమాట. సో ఇలా ఉండేటువంటి వెర్బ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో దౌడ్నా అనేటువంటి ఒక వర్డ్ ఉంటే దాంట్లో ఈ నాని తీసేస్తే మిగిలింది ఏంటి? ఇక్కడ దౌడే కదా. ఇప్పుడు ఇక్కడ రాస్తే ఎలా వస్తుంది? ఇక్కడ దౌడ్నా అనేటువంటిది ఇలా వస్తుంది, అవునా? సో ఇప్పుడు దౌడ్నా అనేటువంటి పదంలో ఈ నా తీసేస్తే మిగిలిందే కదా రూట్ వెర్బ్. దీన్ని రూట్ వెర్బ్ అంటారు. ఓకేనా? సో ఇది దౌడ్ ప్లస్ ఏమైంది? ఇక్కడ దౌడ్ ప్లస్ తా వచ్చింది. దౌడ్ తా అని వచ్చింది. ఎందుకని తానే రాయాలి? ఇక్కడ తే తీ కూడా ఉంది కదా. అంటే ఇక్కడ తా అనేటువంటిది పుంలింగ ఏకవచనం కాబట్టి ఇక్కడ తా రాయాలి. అదే తే ఎప్పుడు రాస్తాము? పుంలింగ బహువచనం అయితే రాస్తాము. తీ ఎప్పుడు రాస్తాము? స్త్రీలింగ ఏకవచనం అయినా రాస్తాము, స్త్రీలింగ బహువచనం అయినా రాస్తాము. అదేంటో ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి హమ్ అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్,
ఇక్కడ హమ్ అనేటువంటిది సబ్జెక్ట్. హమ్ అనేటువంటిది ఒకరా అంతకంటే ఎక్కువ. సో ఇక్కడ హమ్ అనేటువంటిది ప్లూరల్, పుంలింగ బహువచనం అన్నమాట. సో ఇది పుంలింగ బహువచనం కాబట్టి ఇక్కడ తా ప్లేస్ లో ఏమొస్తుంది, ఇక్కడ తే వస్తుంది. ఇక్కడ చూడండి నేను రాశాను, ఇక్కడ పుంలింగ బహువచనం అయితే తే రాయాలి. అదే స్త్రీలింగ్ సంబంధించిన ఏకవచనం అయినా బహువచనం అయినా తి రాయాలి. అదే పుంలింగ ఏకవచనం అయితే తా రాయాలి. సో ఇప్పుడు మనం అలాగే కదా రాసాము, పుంలింగ బహువచనం కాబట్టి తే రాసాము. హెల్పింగ్ వర్బ్ చూడండి, ఇక్కడ మై వచ్చినప్పుడు హూ రాసాం, అనునాసిక వస్తుంది. అదే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ వచ్చి హై తర్వాత డాట్ పెట్టాం. ఎందుకని, ఇది ఈక్వల్ టు ఆర్ అనమాట, ప్లూరల్ ఫామ్. హెల్పింగ్ వర్బ్ చూడండి, ఇక్కడ హై ఆర్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఈ హై మీద డాట్ రాలేదనుకోండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈజ్ అనమాట. హెల్పింగ్ వర్బ్ కూడా మనం కరెక్ట్ గా రాసాం. ఆ తర్వాత ఇది స్త్రీలింగ్ ఏకవచనం. ఇదే సెంటెన్స్ ని మనం స్త్రీలింగ్ లో రాస్తే సబ్జెక్ట్ ఎవరు, మే. ఇక్కడ కూడా మైనే, ఇక్కడ కూడా మైనే, ఏం తెలియదు మనకు. అది సబ్జెక్ట్ అనేటువంటిది స్త్రీలింగ పుంలింగ అనేటువంటి. సో ఇక్కడ చూడండి, దౌడ్ అనేటువంటిది రూట్ వెర్బ్. ఎందుకని మనం రూట్ వెర్బ్ అని చెప్తున్నాము, అన్నిట్లో ఒకేలా ఉంటుంది, ఎక్కడ అది మార్పు చెందదు అనమాట. సో మనం ఏం చెప్పాము, ఈ రూట్ వెర్బ్ తో స్త్రీలింగ్ అయితే ఏం రాయాలి, తి రాయాలి. ఓకే, ఇక్కడ రాసాము మనం తి, దౌడ్ ప్లస్ తి. ఎందుకని రాసాము మనం, ఇక్కడ స్త్రీలింగ్ ఏకవచనం కాబట్టి తి రాసాం. ఓకే, సో హూమ్ యాజ్ ఇట్ ఈస్ గా, ఇక్కడ మై వచ్చినప్పుడు హూమ్ వస్తుంది కదా, ఇట్ ఈస్ ఈక్వల్ టు యామ్ అనమాట ఇక్కడ. ఓకే, సో తర్వాత స్త్రీలింగ బహువచనం. ఇదే సెంటెన్స్ ని మనం ప్లూరల్ లో రాస్తే ఎలా రాయొచ్చు, హమ్ అంటే ఇక్కడ ఒకరు పరిగిస్తున్నారు అనేటువంటిది. ఓకే, ఒక ఫిమేల్ సంబంధించినటువంటి వాళ్ళు ఒకరే. ఇక్కడ హమ్ అంటే చాలా మంది, ఓన్లీ ఫిమేల్ సంబంధించినటువంటి వాళ్ళ గురించే చెప్పేటువంటిది అనమాట. ఇక్కడ దౌడ్ అనేటువంటిది రూట్ వెర్బ్. సో ఇక్కడ బహువచనంలో కూడా తీనే కాబట్టి, ఏకవచనం కానీ బహువచనం కానీ తీనే ఇక్కడ స్త్రీలింగ్ లో. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చూస్తే హై మీద డాట్ వచ్చింది, ఇక్కడ అదే వచ్చింది, ఇక్కడ అదే వచ్చింది. బట్ ఇక్కడ మేల్ సంబంధించినటువంటిది ప్లూరల్ ఫామ్ లో రాయాలంటే ఇది ఈక్వల్ టు ఆర్ హెల్పింగ్ వెర్బ్, ఇది కూడా ఈక్వల్ టు ఆరే కదా. సో ఇప్పుడు సబ్జెక్ట్ సంబంధించినటువంటి దాంట్లో, హెల్పింగ్ వెర్బ్ సంబంధించిన దాంట్లో మేల్ అయినా ఫీమేల్ అయినా సేమ్. ఓకే, ఎక్కడ మార్పు వచ్చింది, ఇక్కడ సఫిక్స్ వర్డ్స్, రూట్ వెర్బ్ తో పాటుగా వచ్చేటువంటి సఫిక్స్ వర్డ్స్ మారుతున్నాయి. సో ఈ విధంగా ప్రెసెంట్ టెన్స్ లో ఇలాంటి చేంజెస్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎనీ టైప్ ఆఫ్ సెంటెన్స్ ని మనం క్రియేట్ చేయగలుగుతాం. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ని మనం మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఈ ఫార్ములా అర్థమైతే మనకు ఎన్ని రకాలైనటువంటి సెంటెన్సెస్ అన్నా మనం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సబ్జెక్ట్ తీసుకోండి, మే. ఓకే, ఇక్కడ ఒక వెర్బ్ తీసుకోండి ఏదో ఒకటి. ఓకే, జానా అని ఉంది, దాంట్లో జా రూట్ వెర్బ్. దీంతో పాటుగా ప్రెసెంట్ టెన్స్ సంబంధించినటువంటి దాంట్లో ఏ సఫిక్స్ యూజ్ చేయాలి చూడండి. మనం ఏం రాస్తున్నాం, ఈ సబ్జెక్ట్ ఎవరు అనేటువంటి ఐడియా లేకుండా ఏది పడితే అది రాయలేము అనమాట. సో కాబట్టి ఇక్కడ మై అనేటువంటి సబ్జెక్ట్ మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, ఇక్కడ పుంలింగ ఏకవచనం అని అనుకుందాం. ఓకే, సో మై జా ప్లస్ తా హుమ్, ఒక సెంటెన్స్ క్రియేట్ అయింది. ఎక్కడ మనం తప్పు చేయలేదు చూడండి, ఇక్కడ మై రాసాము కాబట్టి ఇక్కడ ఐ వస్తే యామ్ అనేటువంటిది ఖచ్చితంగా రాస్తాం కదా ఇంగ్లీష్ లో. సేమ్ అలాగే మై వచ్చినప్పుడు హుమ్ రాసాం. ఓకే, సో ఇదే మనం స్త్రీలింగ్ లో రాసినప్పుడు ఇక్కడ ఇంకో సెంటెన్స్ రాస్తున్నాను, స్త్రీలింగ్ ఏకవచనం. ఓకేనా, ఇక్కడ కూడా మై రాశాను, రూట్ వెర్బ్ సేమ్ జా, అంటే జానా అంటే వెళ్ళడం అనేటువంటి అర్థం. సో బట్ ఇక్కడ స్త్రీలింగ్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి, తి రాయాలి, రాసాము. మై వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఏం రాయాలి, ఇది. చూసారా? సో అదే ఇక్కడ మనం ఇది తీసేస్తాయి. చూడండి, ఇక్కడ మే జాతా హూ, మే హూ, మే హూ. ఏమైనా చేంజ్ ఉందా? ఏమీ చేంజ్ లేదు. ఇక్కడ నేను జా కూడా రాస్తున్నాను ఇప్పుడు. ఓకే, వెర్బ్, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, ఈ మూడిట్లో ఏం చేంజ్ లేదు. ఈ సెంటెన్స్ కి అంటే పుంలింగ ఏకవచనంలో చెప్పేటువంటి సెంటెన్స్ కి, స్త్రీలింగ్ ఏకవచనంలో చెప్పేటువంటి సెంటెన్స్ కి నేను ఒకటే ఒక వర్డ్ మారుస్తున్నాను ఇక్కడ. ఏంటది? టీ. అయిపోయిందా సెంటెన్స్? అంటే ఈ విధంగా మనం ఎన్ని సెంటెన్సెస్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు ప్రెసెంట్ టెన్స్ లో.
ఇప్పుడు నేను ఈ రెండు ఏకవచనంలో రాశాను. బహువచనంలో రాయాలంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ మే బదులు హమ్ వచ్చింది అనుకోండి. ఓకే, ఇక్కడ హమ్ పుంలింగ్ ఏకవచనం బదులు ఏం రాయాలి? ఇక్కడ బహువచనం. ఓకే, ఇక్కడ ఒకరు కాదు, చాలా మంది ఉన్నారు. హమ్ జాతా అని అనొచ్చా? ఈ ప్లేస్ లో ఒక్క వర్డ్ మారుతుంది అంతే, జాతే అని రాయాలంతే. అయిపోయిందా? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ బట్టి హెల్పింగ్ వెర్బ్ కరెక్ట్ చేయాలి కదా. సో అప్పుడు ఈ హూ తీసేసి హై అని రాసి, ఈ హై అనేటువంటిది ప్లూరల్ కదా, హై సంబంధించినటువంటి డాట్ లేకపోతే సింగులర్ ఈజ్ అన్నమాట, ప్లూరల్ అయితే ఆర్. సో మనం ప్లూరల్ రాసాం. మళ్ళీ స్త్రీలింగ్ లో బహువచనం రాద్దాం. మై తీసేసి ఇక్కడ హమ్ రాసాము. చూడండి, రూట్ వెర్బ్ ఏమన్నా మారిందా? జా సేమ్ కదా, మారట్లేదు. సో ఇప్పుడు హమ్ అనేటువంటి దాంతో తి అనేటువంటి పుంలింగ్ బహువచనం అయితే తి వచ్చింది. చూడండి, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ మార్చాలా? హమ్ హూ అని చెప్పొచ్చా? హమ్ జాతి హూ అనొచ్చా? అనకూడదు. ఈ స్త్రీలింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ హమ్ అనేటువంటిది ప్లూరల్ ఫామ్ యూజ్ చేస్తున్నాము. హమ్ జాతి హే. ఓకే, ప్లూరల్ కదా, మనం అనుస్వార్ యూజ్ చేయాలి. యూజ్ చేసామా? సరిపోయిందా? సో ఇక్కడ పుంలింగ బహువచనం అయితే హమ్ జాతే హే, అదే స్త్రీలింగ్ బహువచనం అయితే ఇక్కడ ఏకవచనం కదా, ఇది బహువచనం. ఇప్పుడు మనం రాసింది ఇక్కడ బహువచనం, హమ్ జాతి హే అనేటువంటిది చెప్పాలి. ఎందుకని? ఇక్కడ ఉండేటువంటి గ్రూప్ లో ఉండేటువంటి అందరూ కూడా స్త్రీలింగ్ అన్నమాట. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా పుంలింగ్ అన్నమాట. అలా కాదు, దాంట్లో స్త్రీలు పురుషులు ఇద్దరు ఉన్నారు, అప్పుడు మనం జాతే హే అనే వాడతాం అన్నమాట. ఓకే, సో ఇందులో స్త్రీలు పురుషులు ఇద్దరు ఉన్నప్పుడు మనం జాతే హే అని చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ప్రెజెంట్ టెన్స్ లో సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, సీత గయి అంటే సీత వెళ్ళింది. ఇది జానా అనేటువంటి వెర్బ్ సంబంధించినటువంటి పాస్ట్ ఫామ్ అన్నమాట. సో ఇప్పుడు సీత సబ్జెక్ట్, గయి అనేటువంటిది ఒకటి, సీత గయి హే అనేటువంటిది రెండో సెంటెన్స్, సీత గయి థీ అనేటువంటిది మూడో సెంటెన్స్, సీత జా రహీ థీ అనేటువంటిది నాలుగో సెంటెన్స్, సీత గయి హోగి అనేటువంటిది ఐదో సెంటెన్స్, సీత గయి తో సామాన్ లాతి అనేటువంటిది ఆరో సెంటెన్స్. సో సీత గయి హే అంటే ఇప్పుడే వెళ్ళింది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ సీత గయి థీ ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇక్కడ ఇప్పుడే వెళ్ళింది, ఎప్పుడో వెళ్ళిపోయింది అనేటువంటి దానికి సీత గయి థీ అప్పుడెప్పుడో వెళ్ళిపోయింది అనమాట. సీత జా రహీ థీ అంటే నేను సీత వాళ్ళకి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె వెళ్తూ ఉన్నింది అనమాట. అంటే జా రహీ థీ కదా, నేను అంతకుముందు సీత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సీత ఆ టైంలో అప్పుడే బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్తూ ఉన్నింది. సో సీత జా రహీ థీ అంటే యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ పాస్ట్ టెన్స్. ఓకే, సో నెక్స్ట్ సీత గయి హోగి అంటే నేను గెస్ చేసి చెప్తున్నాను అనమాట. ఈ టైంలో సీత స్కూల్కి వెళ్ళుండొచ్చు, కాబట్టి నేను గెస్ చేసి ఏం చెప్తున్నానంటే సీత గయి హోగి అని చెప్తున్నాను. ఓకే, సీత స్కూల్ కి వెళ్ళి ఉండొచ్చు అని నేను చెప్తున్నాను. సీత స్కూల్ గయి హోగి. ఆ తర్వాత సీత గయితో సామాన్ లాతి, దీన్ని కండిషనల్ పాస్ట్ అని అంటారనమాట. అంటే ఇక్కడ సీత ఒకవేళ వెళ్ళుంటే సామాన్ అంటే ఇక్కడ మార్కెట్ కి వెళ్ళి సరుకులు తీసుకుని వచ్చి ఉండేది. బట్ ఇక్కడ డైరెక్ట్ గా ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? సీత బాజార్ గయి నహీ థీ అంటే సీత సామాన్ నహీ లాయి థీ అని అర్థం. సో ఇక్కడ సీత సామాన్ నహీ లాయి థీ అన్నా, సీత గయితో సామాన్ లాతి అన్నా ఒకటే. బట్ ఇక్కడ కండిషనల్ పాస్ట్ అంటారు దీన్ని. అంటే ఒక కండిషన్ మీద ఇంకో కండిషన్ జరగాల్సి ఉంది పాస్ట్ టెన్స్ లో, బట్ జరగలేదు అనేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ తెలియజేస్తుంది. ఏంటి ఇక్కడ కండిషన్? సీత గయితో. పిల్లలు బాగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి, చదవకపోతే రాదు, ఇదే కండిషనల్ పాస్ట్. ఓకే, సో చదివింటే మంచి మార్క్స్ వచ్చి ఉండేది, చదవలేదు కాబట్టి రాలేదు. చదివి ఉంటే వచ్చి ఉండేది అంటే ఇప్పుడు మంచి మార్క్స్ వచ్చాయా రాలేదా? రాలేదు. అందుకని ఏం చెప్తుంది, ఇప్పుడు ఒక మదర్ వాళ్ళ పిల్లవాళ్ళకి చెప్తా ఉందన్నమాట, నేను ముందే చెప్పాను నీకు, నువ్వు చదువుంటే మంచి మార్కులు వచ్చి ఉండేది, బట్ ఇప్పుడు రాలేదనే కదా అర్థం. నువ్వు చదువుంటే వచ్చి ఉండేది రా నీకు మార్కులు అంటే
చదవలేదు కాబట్టి నీకు రాలేదు అని చెప్పడం అనమాట. సో దాన్ని ఇక్కడ కండిషనల్ పాస్ట్ అంటారు దీన్ని. ఈ విధంగా కూడా సెంటెన్స్ చెప్పొచ్చు. సో సీత గయి తో సామాన్ లాతి, సీత వెళ్ళుంటే సరుకులు తెచ్చుండేది. అంటే ఇక్కడ ఏం సీత వెళ్ళిందనా వెళ్ళలేదన్నా? వెళ్ళలేదని అర్థం. సీత వెళ్ళుంటే సామాన్లు తెచ్చుండేది, వెళ్ళలేదు కాబట్టి తీసుకురాలేదు. ఇది కండిషనల్ పాస్ట్. సో ఈ విధంగా 6 రకాలైనటువంటి సెంటెన్సెస్ ని మనం పాస్ట్ టెన్స్ లో క్రియేట్ చేయొచ్చు. వీటి ఎగ్జాంపుల్స్ ని ప్రజెంట్ టెన్స్ కానీ పాస్ట్ టెన్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ నేను వేరే వీడియోలో మీకు అన్ని వివరంగా తెలియజేస్తాను. ఇది నేను ఓన్లీ మనం ఫ్రేమ్ చేసుకోవడానికి, అంటే మనం ఈజీగా సెంటెన్సెస్ ని ఎన్ని రకాలైనటువంటి సెంటెన్సెస్ అన్నా ఈజీగా మనం క్రియేట్ చేసుకునే విధానం గురించి చెప్తున్నాను. ఐడెంటిఫై చేయడానికి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఈజీగా మనం ఇవి వర్డ్స్ చూసిన తర్వాత మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏముంది ఇక్కడ, హెల్పింగ్ వెర్బ్స్ ఏమున్నాయి, ఆ రూట్ వెర్బ్ తో ఏ పదం ఉంది, అది స్త్రీలింగ్ ఏకవచనమా బహువచనమా, ఇలా తెలుసుకుంటే ఆ తర్వాత మీరు ఎన్ని సెంటెన్సెస్ నేర్చుకుంటే అంత బాగా హిందీ వస్తుంది. అలా కాకుండా ఎన్ని సెంటెన్స్ అని మీరు బట్టి పడుతూ వెళ్తారు. కాబట్టి సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేటువంటిది మీరు కానీ ఈజీగా అర్థం చేసుకుంటే ఆ తర్వాత నేను ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ సంబంధించినటువంటి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ సంబంధించిన ఈ టెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటి ఎగ్జాంపుల్స్ మీరు నేర్చుకుంటూ ఉంటే ఈజీగా మీకు వొకాబులరీ పెరుగుతూ ఉంటుంది, సిచ్యువేషన్స్ అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రై చేసినా ఓన్ గా ఒకవేళ తప్పులు చెప్పినా కూడా పుంలింగ్ ఏకవచనమా, ఆ టైంలో పుంలింగ్ బహువచనం చెప్పారు అనుకోండి, ఈ ఫార్ములా ప్రకారంగా ఇలా కాదు కదా. సో మనం పుంలింగ్ బహువచనం అయితే ఏమి యూజ్ చేయాలి, వర్డ్ తా దగ్గర తే కదా వస్తుంది అనేటువంటిది మనకు తెలిసింది అనుకోండి. ఒకసారి 2 సార్లు తప్పులు చెప్పినా మూడోసారి కరెక్ట్ గా యూజ్ చేస్తాము, కన్ఫ్యూజన్ పోతుంది. తొందరగా మీరు హిందీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి పద్ధతిలో. అలా కాకుండా బట్టి విధానంలో పోతే ఎప్పుడో మనకు అర్థమవుతుంది, అది కూడా కరెక్టా కాదా అనేటువంటిది కూడా మనకు తెలియదు. ఏదో మనకు వచ్చినటువంటి హిందీలో మనం చెప్తూనే ఉంటాము, రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి తెలుసుకునే ఛాన్స్ మనకు తెలియదు. కాన్ఫిడెంట్ గా మనం హిందీ మాట్లాడడం అనేటువంటి జరగదు అనమాట. ఈ మెథడ్ లో కొంత టైంలోనే మీరు మీ ఓన్ గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినొచ్చు, అర్థం చేసుకోవచ్చు. సింగులర్ ఆ ప్లూరల్ అనేటువంటి తెలిసినప్పుడు, అది మేల్ ఆర్ ఫిమేల్ తెలిసినప్పుడు ఈజీగా కాదా సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేటువంటిది. మనం తప్పు చెప్పినా ఒకసారి తప్పు చెప్తాము, ఏదో తప్పు అని మనకే అనిపిస్తుంది, రెండోసారి చెప్పేటప్పుడు మనకు క్లియర్ గా అర్థమైపోతుంది నేను ఇక్కడ మిస్టేక్ చేస్తున్నానని. థర్డ్ టైం మనకు ఈజీ అయిపోతుంది. ఓకే, సో అందుకని ఇవన్నీ కూడా మనం ఎలా ఫ్రేమింగ్ చేయాలి అనేటువంటిది ముఖ్యంగా నేర్చుకుంటున్నాం. సో ఇంకోసారి నేను పాస్ట్ టెన్స్ చాలా ఎక్కువ సెంటెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకోసారి రిపీట్ చేద్దాం. ఇక్కడ సీత సబ్జెక్ట్, గయి అనేటువంటిది జానా అనేటువంటి వెర్బ్ సంబంధించినటువంటి పాస్ట్ ఫామే గయి అనేటువంటిది. సో ఇక్కడ గయి అనేటువంటిది మనకు ఇదే గాని పుంలింగ్ అయితే గయా అని వస్తుంది అనమాట. ఓకే, సో అదే ప్రెజెంట్ టెన్స్ లో రాస్తే జాతా హూ, జాతి హూ ఇలా వస్తుంది. సో ఇక్కడ సీత గయి హే అంటే ఇప్పుడే వెళ్ళింది. సీత గయి ఎప్పుడు వెళ్ళిందో టైం డిఫైన్ చేయలేము. సీత గయి థీ ఎప్పుడో వెళ్ళిపోయింది. పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటిది ఎప్పుడో జరిగిపోయినటువంటి పనిని డిఫైన్ చేసేటువంటిది ఏంటి, ఈ థీ అనేటువంటి వర్డ్. సీత జా అనేటువంటి వెర్బ్ ప్లస్ రహి అనేటువంటి చెప్పాము. అంతకుముందే చెప్పాను నేను ఐఎన్జి ఫామ్, ఇది యాక్షన్ అనేటువంటిది ఇక్కడ జా రహి హే అంటే ప్రజెంట్ టెన్స్ లో వెళ్తూ ఉందని, అప్పుడు పాస్ట్ టెన్స్ లో అంటే నేను సీత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంది, ఇలాంటి సందర్భాన్ని పాస్ట్ టెన్స్ లో ఎప్పుడో జరిగినటువంటి సందర్భాన్ని చెప్పాలి అంటే ఇక్కడ సీత జా రహి థీ అని చెప్పాలి. అదే ఇక్కడైతే జా రహి హే అని చెప్పాలి. అదే ఇక్కడ సీత గయి హోగి అని చెప్తుంది. ఇక్కడ జానా అనేటువంటి దానికి పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటిది కదా, గయి హోగి అనేటువంటిది. ఇక్కడ చూడండి జాతి హోగి వచ్చింది. ఓకేనా? సో ఎందుకని వచ్చింది ఇక్కడ ఈ పాస్ట్ టెన్స్ ఫామ్ సంబంధించిన దాంట్లో, ఇక్కడ కూడా డౌట్ఫుల్ సంబంధించినటువంటి సెంటెన్స్ లో హోగా, హోగే, హోంగే ఇలాంటి పదాలను యూజ్ చేస్తాము. ఇక్కడ స్త్రీలింగ్ కాబట్టి హోగి అనేటువంటి తీసుకున్నాము. ఇక్కడ ఇది కూడా డౌట్ఫుల్ సంబంధించినటువంటిదే. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ జాతి హోగి అన్నాము, ఇక్కడ గై హోగి అన్నాము. పాస్ట్ ఫామ్ కదా, ఇక్కడ వెర్బ్ మారింది కాబట్టి ఇక్కడ జాతి హోగి అంటున్నాము. ఇక్కడ రెండిట్లో కామన్ వర్డ్ ఏంటి, ఇక్కడ డౌట్ఫుల్ అనగానే హోగా, అయి ఉండొచ్చు అనేటువంటి మీనింగ్ అన్నమాట. హోగా, హోగి, హోంగి, హోంగే ఇలాంటి పదాలను యూజ్ చేస్తాము సబ్జెక్ట్ వైజ్ గా. సో సబ్జెక్ట్ ని బట్టి అలా యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఇది కండిషనల్ పాస్ట్, సీతా గయితో ఒకవేళ వెళ్ళుంటే, సామాన్ లాతి సామాన్ తీసుకొని వచ్చుండేది,
రామ్ పడతా తో జరూర్ అచ్చే అంక్ మిల్తా. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 రకాలైనటువంటి సెంటెన్స్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. మే దౌడా పుంలింగ్ ఏకవచన్, హమ్ దౌడే పుంలింగ్ బహువచన్. స్త్రీలింగ్ ఏకవచనంలో అయితే మే దౌడి, స్త్రీలింగ్ బహువచనం అయితే హమ్ దౌడి అనేటువంటి. ఇది పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి. సో ఇక్కడ లాస్ట్ ఇంకా ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. సో ఇక్కడ సీత అనేటువంటిది సబ్జెక్ట్. చూడండి ఇక్కడ జా నా అంటే ఇక్కడ జానా అనేటువంటి దాంట్లో జా అనేటువంటిది ఇక్కడ రూట్ వెర్బ్. రూట్ వెర్బ్ అంటే చెప్పాను కదా, మార్పు చెందనిది. హిందీలో ఏమంటారు దీన్ని? మూల్ ధాతు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని బేస్ మీదే సెంటెన్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తాం. వెర్బ్స్ తెలుసుకున్నప్పుడు ఇలాగే బాగా చదువుకోండి. రూట్ వెర్బ్స్, జనరల్ వెర్బ్స్ రెండు కలిపి చదువుకోండి. అప్పుడు మీకు క్లియర్ గా ఇది అర్థం అవుతుంది సపరేట్ చేయడం. సో ఇప్పుడు జానా అనేటువంటి ఈ వెర్బ్ లో ఇక్కడ జా రాస్తాం. ఇక్కడ మనం స్త్రీలింగ్ ఏకవచనం అయితే ఏగి అని, స్త్రీలింగ్ బహువచనం అయితే ఎంగి అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తాం. అదే ఇక్కడ పుంలింగ్ అయితే ఏం యూజ్ చేస్తారు? పుంలింగ్ ఏకవచనం అయితే ఏగా అనేటువంటిది, పుంలింగ్ బహువచనం అయితే ఎంగి అనేటువంటిది యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ ఈ 4 పదాలే మనకు సఫిక్సెస్ గా మనం ఫ్యూచర్ టెన్స్ మొత్తంలో ఇవే యూజ్ చేస్తాం. అది సింగులరా, ప్లూరలా, స్త్రీలింగ, పుంలింగ దాన్ని బట్టి. ఇప్పుడు మనం రాసేటువంటి ఈ సెంటెన్స్ లో సీత సబ్జెక్ట్, జా వెర్బ్, ఇక్కడ స్త్రీలింగ్ ఏకవచనం కాబట్టి మనం ఇక్కడ రాయాల్సింది ఏంటి? ఇక్కడ చూడండి, సీత జాయిగి, ఏగి రాసాం. ఓకే, అలాగే ఇక్కడ కల్ సీత జాతి హోగి అంటే ఇక్కడ హోగి అనేటువంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి వర్డ్. కల్ అంటే టుమారో, రేపు. జాతి హోగి అంటే వెళ్తూ ఉండొచ్చు అనేటువంటిది రేపు సంబంధించినటువంటి వర్డ్ అనేటువంటిది. ఇక్కడ ఈ వర్డ్ చూస్తే మనకు అర్థం అవుతుంది, ఓహో రేపు వెళ్తూ ఉండొచ్చు అనేటువంటి సందర్భాన్ని చెప్తున్నాము. అదే కానీ ఇక్కడ నిన్న వెళ్తూ ఉండొచ్చు అని చెప్పడానికి ఏం యూజ్ చేస్తాం? ఇక్కడ గై హోగి అని చెప్తాం, అంతేగాని జాతి హోగి అని చెప్పాం కదా. నిన్న అనేటువంటి సెన్స్ లో ఇది యూజ్ చేస్తే అంటే ఇక్కడ ఈ కల్ అనేటువంటిది ఫ్యూచర్ టెన్స్ కే సూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది కల్ అనేటువంటి చూసిన తర్వాత మీకు క్లియర్ గా ఇక్కడ ఏమో అర్థమవుతుంది, ఇది ఫ్యూచర్ టెన్స్ సంబంధించినటువంటి అనే మీనింగ్ మనకు ఈ పక్కన ఉండేటువంటి వర్డ్స్ డిఫైన్ చేస్తాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ ఇంకోటి చూడండి, అదే కల్ అనేటువంటి వర్డ్ మళ్ళీ వచ్చి దీని మీనింగ్ ఒకటేనా కాదా అనేటువంటిది ఎలా తెలుస్తుంది మనకు? ఇక్కడ కల్ సీత జాయే ఏం చెప్తున్నాం? ఇక్కడ రేపు సీత వెళ్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నా. ఓకే, సో రేపు వెళ్ళాలని కోరుకోవడం అనేటువంటిది, సో సీత గయి అనేటువంటి పాస్ట్ టెన్స్ లో చెప్తాం. ఇక్కడ సీత జాయే అని చెప్తున్నాను నేను. ఒకవేళ వెళ్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను, ఇది నా విష్ అన్నమాట. సో ఇక్కడ విష్ అనేటువంటిది ఎప్పుడు ఫ్యూచర్ టెన్స్ సంబంధించిదే కదా ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఇక్కడ సీత జాయే అనేటువంటిది ఇక్కడ మీనింగ్ లో మనకేం తెలుస్తుంది అంటే ఇది భవిష్యత్ కాల సంబంధించింది అని అర్థం అవుతుంది. సో ఇప్పుడు మనం సీత జాతి హోగి అనేటువంటిది, సీత జాయే అనేటువంటిది, సీత జాయేగి అనేటువంటిది ఇక్కడ 3 సంబంధించినటువంటి సెంటెన్సెస్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకొకటి ఏముంది? ఇక్కడ ఇది 4th అన్నమాట ఇది. ఓకే, సో ఇది 3rd, ఇది 2nd, ఇది 1st వన్. సీత జాయేగి అనేటువంటిది ఫస్ట్ సెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. కల్ సీత జాతి హోగి అనేటువంటిది మనం చెప్పొచ్చు. సీత ఈ టైంలో స్కూల్ కి రేపు వెళ్తూ ఉండొచ్చు, సీత ఈ టైంలో ఊరికి వెళ్తూ ఉండొచ్చు. అంటే ఇదంతా మనం ఇమాజినేషన్ చెప్పడం అన్నమాట, డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం. అంటే మనకు పర్ఫెక్ట్ గా తెలియనప్పుడు ఈ టైంలో ఇలా జరుగుతూ ఉండొచ్చు, రేపు ఈ టైంలో వర్షం పడుతూ ఉండొచ్చు, రేపు ఈ టైంలో మనం ఊరికి వెళ్తూ ఉండొచ్చు. సో ఇలా చెప్తాం కదా, అలాగే. సో సీత జాతి హోగి, కల్ సీత జాయే, ఆప్కో అచ్చే అంక్ మిలే అంటే మీకు మంచి మార్కులు రావాలని నేను కోరుకోవడం అనమాట. సో విష్ కదా ఇది నాది. ఓకే, ఆప్ 100 సాల్ జియే,
అంటే మీరు 100 ఏళ్ళు బతకాలి, నేను కోరుకుంటున్నాను, నా విష్ అంటే. సో అలాంటి పదాలు చెప్పేటప్పుడు ఇది భవిష్యత్తులో వస్తుంది అనమాట. కల్ సీతా జాయే, సీతా పడేగి తో అచ్చే అంక్ మిలేగి. సీత, నువ్వు బాగా చదువుకుంటే ఖచ్చితంగా రేపు మంచి మార్క్స్ వస్తాయి అని చెప్పడం అనమాట. సీత పడేగితో, సీత ఒకవేళ బాగా చదివితే మంచి మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సీత పడేగితో మనం ఇక్కడ చెప్పాం కదా, పాస్ సంబంధించినటువంటిది కండిషన్ ఏంటి ఇక్కడ, సీత గయితో సామాన్ లాతి. అంటే సీత వెళ్ళుంటే సామాన్లు తెచ్చుండేది, అంటే వెళ్ళలేదని ఇక్కడ చెప్పడం అనమాట. తర్వాత ఇక్కడ సీత పడేగితో అచ్చే అంక్ మిలేగి. అంటే ఇక్కడ సీత బాగా చదివితే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. సో ఈ విధంగా ఫ్యూచర్ టెన్స్ సంబంధించినటువంటి ఈ 3 రకాలైనటువంటి సెంటెన్సెస్ ని మనం ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇక్కడ జనరల్ గా మనం టెన్స్ సంబంధించినటువంటి తీసుకుంటే, జనరల్ గా మనం ప్రెసెంట్ టెన్స్ లో, పాస్ట్ టెన్స్ లో, ఫ్యూచర్ టెన్స్ లో మనం ఇంత కన్ఫ్యూజన్ లేదంటే ఇన్ని రకాలైనటువంటి ఈ ఫ్రేమింగ్స్ సంబంధించినటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ గానే మనం నేర్చుకోవచ్చు. బట్ ఈ ఫార్ములాస్ అనేటువంటిది ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అన్నట్టుగా ఒక బేసిక్ లెవెల్లో ఇది నేర్చుకుంటే, ఆ తర్వాత మనకు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు మనం నేర్చుకోబోయేటువంటి ఎగ్జాంపుల్స్ కి ఇది చాలా ఈజీ అవుతుంది అనమాట. మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు నేర్చుకున్నా కూడా. ఓకే, సో బట్ వీటికి సంబంధించినటువంటివి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ టెన్స్ లో 3 రకాలు చెప్పాం, పాస్ట్ టెన్స్ లో 6 రకాలు చెప్పాం, ఆ తర్వాత ఫ్యూచర్ టెన్స్ లో 3 రకాలు చెప్పాం. సో వీటిని బట్టి పట్టకుండా, అవును వీటిలో ఉండేటువంటిది ఈ అర్థంతో ఇది కండిషనల్ ఫ్యూచర్ సంబంధించినటువంటి సెంటెన్స్ అన్నమాట. సో ఇది కండిషనల్ పాస్ట్ సంబంధించిన సెంటెన్స్ అన్నమాట. ఇక్కడ రహా రహి వచ్చింది, ఇది కంటిన్యూస్ సెంటెన్స్ అన్నమాట. ఇది ప్రెసెంట్ టెన్స్ సంబంధించినటువంటి, ఇక్కడ కూడా రహా రహి వచ్చింది, ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ సంబంధించినటువంటిది కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూస్. ఇక్కడ పాస్ట్ లో వచ్చింది కాబట్టి ఇక్కడ పాస్ట్ సంబంధించినటువంటి కంటిన్యూస్. ఇక్కడ హోగి వచ్చింది, ఇది పాస్ట్ సంబంధించినటువంటి డౌట్ఫుల్ సంబంధించింది కాబట్టి ఇక్కడ డౌట్ఫుల్ పాస్ట్. సో అలాగే ఇక్కడ ప్రెసెంట్ సంబంధించినటువంటిది కాబట్టి డౌట్ఫుల్ ప్రెసెంట్ సంబంధించినటువంటి చెప్పేటువంటిది. సో ఇక్కడ డౌట్ఫుల్ వర్డ్ కాబట్టి ఇక్కడ హోగి వచ్చింది. ఇక్కడ కూడా డౌట్ఫుల్ సంబంధించిన సెంటెన్స్ కాబట్టి ఇక్కడ హోగి వచ్చిందని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఇవన్నీ కూడా. కాబట్టి ఇదే నియమాల్ని మనం వాక్యంలో చూసినప్పుడు మనకి ఇక్కడ క్లారిటీ వస్తుందా లేదా, క్లియర్ గా క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఇవన్నీ చూడడానికి ఏదో పెద్ద చాలా ఎక్కువ కంటెంట్ మనం ఏదో నేర్చుకున్నట్టు ఇక్కడ అనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా సింపుల్. ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు ఏదైనా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ క్లియర్ గా ఓపిక్ గా మనం వీడియోని మీరు రిపీట్ చేసుకొని చూసేటప్పుడు ఫస్ట్ మనం ప్రెసెంట్ టెన్స్ సంబంధించినటువంటి దాంట్లో తాతేతి వస్తుంది, హై హూ హో వస్తుంది, ఇవి తప్ప ఇంకేమున్నాయి ఇక్కడ, సబ్జెక్ట్ బట్టి వాటిని యూజ్ చేస్తాము. ఇంతేనా ప్రెసెంట్ టెన్స్ లో మనం చెప్పుకుంది. సో పుంలింగ్ ఏకవచనం అయితే తా వస్తుంది, పుంలింగ్ బహువచనం అయితే తే వస్తుంది, స్త్రీలింగ్ ఏకవచనం అయినా బహువచనం అయినా తీ వస్తుంది. హెల్పింగ్ వెర్బ్స్ అన్నిట్లో ఏకవచనం బహువచనం మనం నేర్చుకున్నాం కదా, అన్నిట్లో కామన్ గా ఉంటాయి. అది స్త్రీలింగ్ అయినా పుంలింగ్ అయినా వాటికి సంబంధించినటువంటి హెల్పింగ్ వెర్బ్స్ దాన్ని బట్టే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మే వచ్చిందంటే హెల్పింగ్ వెర్బ్ హూమ్ వస్తుంది, అది స్త్రీలింగ్ అయినా పుంలింగ్ అయినా సేమ్ ఉంటుంది, దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. హమ్ వచ్చింది అనుకోండి, హే అనేటువంటిది ప్లూరల్ ఫామ్ ని యూజ్ చేస్తాం, దాని మీద అనుస్వర్ ఉంటుంది, అది స్త్రీలింగ్ అయినా పుంలింగ్ అయినా సేమ్. ఇంకేంటి తెలుసుకున్న తర్వాత మనం సెంటెన్స్ ఈజీగా ఎన్ని రకాలైనటువంటి సెంటెన్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చు కదా. హెల్పింగ్ వెర్బ్స్ తెలుస్తుంది మనకు, ఆ తర్వాత సబ్జెక్ట్ సంబంధించింది ఏ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది అనేటువంటి తెలుస్తుంది, అది ఏ అర్థంలో వస్తుంది అనేటువంటి తెలుస్తుంది. ఈ వీడియో అందుకని మీకు చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకుంటే హిందీ సంబంధించినటువంటిది సగం లాంగ్వేజ్ మీకు అర్థమైనట్టే అన్నమాట. సో ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా టెన్స్ సంబంధించినటువంటి ప్రెసెంట్ టెన్స్ కానీ, పాస్ట్ టెన్స్ కానీ, ఫ్యూచర్ టెన్స్ కానీ ఒకసారి మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూల్ గా ఈ వీడియోని చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత నేను వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అవి బాగా వొకాబులరీ వైజ్ గా, మీనింగ్ వైజ్ గా మొత్తం అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు సిచ్యువేషనల్ వైజ్ గా ఎక్కడ ఈ సెంటెన్స్ ని ఎలా యూజ్ చేస్తారనేటువంటి మీకు తెలుస్తుంది. అప్పుడు ఇంకా బాగా క్లియర్ గా మీరు హిందీ నేర్చుకోవచ్చు, మాట్లాడొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో సంబంధించినటువంటిది చేసేటప్పుడు ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ 347 ఉన్నారు. సో కాబట్టి మీరు నా టార్గెట్ ఏదైతే ఉందో
నేను రీచ్ అవ్వడానికి 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. కాబట్టి నేను కష్టపడేటువంటి దానికి ఈ వీడియో సంబంధించినటువంటిది మీకు నచ్చితేనే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.